నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోనివ్వనని పదే పదే చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వరం ఇప్పుడు పూర్తిగా మారింది. ఆత్మీయంగా ఉంటాను, మీరు ఆత్మీయతను పంచండనే కొత్త భాష్యాన్ని వినిపిస్తున్నారు. రోజు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం అసంతృప్తిగా ఉన్న లీడర్లకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా సాగింది. అధినేత చంద్రబాబు నాయుడు మాటలు వారికి సంతోషాన్ని కలిగించాయి. యాంత్రిక సంబంధాలను కొనసాగించిన మాట వాస్తవమేనని ఒప్పుకోవడం మార్పుకు ఉదాహరణగా నాయకులు భావిస్తున్నారు. మనందరి మధ్యలో ఆ యొక్క ఆత్మీయత తగ్గింది. దాని కారణాలు మెకానికల్ యాంత్రిక జీవనం, అభివృద్ధి కోసం రాష్ట్రం కోసం పాటుపడటం. దాన్ని నేను సరి చేసుకుంటాను, గతాన్ని పునరుద్ధరిద్దాం. అధికారంలో ఉన్నప్పుడు కొంత బిజీగా ఉన్నందున కేడర్ ను నేరుగా కలవలేకపోయారనే బాధను చంద్రబాబు వ్యక్తపరచడం పార్టీలోని అన్ని వర్గాలకు సంతోషంగా ఉంది. కింది స్థాయి కార్యకర్త నుంచి సీనియర్ నేతల వరకు ఐక్యంగా ఉండాలంటే ఆత్మీయ బంధాలు పెరగాలని సూచించారు. పూర్వ వైభవం రావాలంటే ఎన్టీఆర్ అధ్యక్షునిగా ఉన్న రోజులు మళ్లీ రావాలని చెప్పడం సీనియర్ నేతలకు ఎక్కడలేని ఆనందం కలిగిస్తోంది. ఎన్టీ రామారావు గారి పార్టీని మళ్ళా ఆ యొక్క ఉన్నత వైభవానికి తీసుకెళ్దాం. అధికారం రావచ్చు, లేకపోతే ఎన్నికలు రావచ్చు, లేకపోతే ఇంకో క్రైసిస్ రావచ్చు, అందరం కలిసి సమిష్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.